వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ కాదు, ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడాలి. దానికి బ్యాక్గ్రౌండ్ చేయాలి, అన్ని చేయాలి, ఆర్టిస్ట్ కాస్ట్ చేయాలి, ప్రతిదీ పిన్ టు పిన్ చేస్తేనే మూవీ అవుట్పుట్ బాగా బయటికి వస్తుంది. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా కష్టం మాత్రం ఒకటే ఉంటుంది. అలాంటి డైరెక్టర్ కష్టాన్ని తను కన్నీళ్ళు పెట్టుకుంటే మేము అసలు మీడియాలో చూడలేకపోయామండి. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక మెయిన్ హీరోయిన్గా తను యాక్ట్ చేసి ప్రమోషన్స్కి రాకుంటే ఒక డైరెక్టర్ కానీ ఆ పెట్టిన సంస్థ ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఎంత బాధపడుతుందో ఆ డైరెక్టర్ని చూస్తే మనకు అర్థమవుతుంది. తను ఎంతగానో కష్టపడి తనకు ప్రమోషన్కి రాలేదంటే తను ఎంతగానో బాధపడితే అంత కన్నీళ్లు రావు స్టేజ్ మీద. అసలు ఎందుకు ఆ కష్టం వచ్చింది, అసలు ఎందుకు తను ప్రమోషన్కి రాలేదు, అండ్ ప్రమోషన్ తర్వాత తను సారీ కూడా చెప్పడం జరిగింది. సారీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, అండ్ మన ఇక్కడ మూవీ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారో ఇప్పుడు మన డైరెక్టర్ సంజీవ్ మేగోటి గారు మనతో ఉన్నారు. అండ్ సంజీవ్ గారితో అసలు సినీ ప్రస్తావన అండ్ పోలీస్ కంప్లైంట్ మూవీ కూడా సక్సెస్ఫుల్ టాక్గా నడుస్తుంది. పోలీస్ కంప్లైంట్ మూవీకి తననే ఎందుకు తీసుకోవడం జరిగింది, తను ఎందుకు ప్రమోషన్కి రాలేదు, సంజయ్ గారిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. బాగున్నా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్న దానికన్నా రీచ్ ఎక్కువ వెళ్ళిపోయింది కదా. చాలా బ్రహ్మాండంగా రీచ్ అయింది. అంటే ఈ మేరకు చూసుకుంటే హీరో హీరోయిన్స్ ప్రమోషన్స్ కి రావాలంటారా? కంటెంట్ ఉంటే 100% సక్సెస్ చేస్తామని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ సినిమా పోలీస్ కంప్లైంట్ ఈ బాధ్యత అంటే జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్ళింది మాత్రం మీరే, మీడియా మిత్రులు. మీడియా అంటే పాత్రికేయులు, మీడియా మిత్రులకి నిజంగా ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాలి. అలాగే ప్రజలకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విధానం అంటే జనాల్లోకి వైరల్ అయింది. నేను ఏదో బాధపడ్డ విషయం అది కొంతమంది నాటకమేమో అనుకున్నారు, కానీ నాటకం కాదు, నిజమని జనాల్లోకి తీసుకెళ్ళింది మాత్రం పాత్రికేయులు, మీడియా వాళ్ళు. సో సినిమా మార్నింగ్ షో చూసిన తర్వాత మార్నింగ్ షో ఓకే బాగుంది అనుకున్న టాక్ దగ్గర నుంచి సాయంత్రంకి వచ్చే లోపల ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5,000 ఉంటే సాయంత్రానికంతా 14,000, 15,000, 20,000 షోకి వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ కాదు, హైదరాబాద్ వదిలేయండి, హైదరాబాద్తో పాటు బయట ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చే డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫస్ట్ టైం పెరుగుతుందండి సినిమా, వర్కౌట్ అవుతుందండి, బాగుందండి సినిమా అనే ఒక ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను సినిమా బాగలేదు, ఏదన్నా తేడా వచ్చిందని అంటే మాత్రం నా కెరీర్ పోయేది. అందరూ ఇదే మీడియా వాళ్ళు ఆ రోజు బిల్డప్ ఇచ్చావు, ఏదేదో మాట్లాడావు, ఇంకొకరి గురించి నిందించావు, నువ్వు సినిమా బాగా తీస్తే కదా అని చెప్పేసి అనేవాళ్ళు ఖచ్చితంగా. కానీ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. నిన్న కూడా ప్రతి మీడియా వాళ్ళు కూడా సినిమా బాగుంది, కంగ్రాట్స్ అని చెప్పేసి మీరు ఎలాగైతే చెప్పారో కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ సినిమా. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే వరలక్ష్మి గారు అసలు యాక్చువల్లీ చాలా ప్రమోషన్స్కి వచ్చారు. ఇంతకుముందు గత మూవీస్లో కూడా చాలా ప్రమోషన్స్ ప్రసాద్ ల్యాబ్లో చాలా జరిగాయి. ఎందుకు పోలీస్ కంప్లైంట్కి ప్రమోషన్స్కి రావడానికి నిరాకరించి ఎందుకు ఇగ్నోర్ చేశారు? అంటే వరలక్ష్మి గారి మనస్తత్వం చాలా మంచిదని చాలా మంది చెప్తుంటే విన్నాను. బట్ మీరు స్టేజ్ మీద చెప్పేసరికి అరే వరలక్ష్మి గారు ఇలా కూడా ఇబ్బంది పెడుతున్నారు డైరెక్టర్స్కి, ఒక పెద్ద ఇంటి ఒక యాక్టర్ కూతురే కదా, తను కూడా ఒక యాక్టర్ ప్రొడ్యూసర్ కూతురే కదా, ఎందుకు ఇలా చేసిందని క్వశ్చన్ మార్క్ వచ్చింది. మీరేమంటారు సార్? వరలక్ష్మి నిజం చెప్పాలంటే ఆవిడ మనిషిగా మంచిది. షూటింగ్లో అయితే మనకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. తనకి నచ్చి సినిమా నచ్చి కథ నచ్చి సినిమా వర్క్ చేశారు. చాలామంది భయపెట్టారు యాక్చువల్గా. నిజం చెప్పాలంటే ఆమెని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. లేడీ బాలయ్య అని చెప్పారు. కోర్స్ లేడీ బాలయ్య అంటే బాలయ్య బాబుకి ఎంత మంచి అంటే క్రమశిక్షణలో లేడీ బాలయ్య అన్నారు. బాలయ్య బాబు గారు కూడా మార్నింగ్ 7 అంటే 6:45 అంతా సెట్లోకి వచ్చేసి చాలా బాగుంటారు, చాలా బాగా చేస్తారు అని చెప్పేసి అన్నారు అని విన్నాను నేను. అలాగే ఈవిడ కూడా అలాగే లేడీ బాలయ్య చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పేసి అంటే కోర్స్ మన అనుకున్నట్టు డైరెక్టర్ గారు ఎన్ని గంటలకు రావాలి అంటే 8:30 కంటే 8:25 అంతా విత్ మేకప్ కెమెరా ముందుకు వచ్చి నిలబడేది. సూపర్. అంత డెడికేషన్ ఉంది. తర్వాత సినిమా కోసం కష్టపడ్డ పర్సన్. కానీ అన్ని కోట్లు పెట్టి 6-7 కోట్ల పైన ఖర్చు పెట్టేసి పబ్లిసిటీతో అన్నీ కలిపి 8 కోట్లు అయింది. 8 కోట్లు వరలక్ష్మి గారి మీద పెట్టుబడి పెట్టడం, మేము కథను నమ్మి పెట్టాం. కానీ ఆ కథని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వరలక్ష్మి గారు ప్రమోషన్స్కి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. అండ్ ఒకసారి వచ్చారు, December 16th అయితే వచ్చారు, వచ్చి ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్లో నా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తాను ఏ సినిమా అయినా కూడా, సో ఈ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి చేశానని చెప్పారు. సో దాని తర్వాత ఏమైందో అక్కడి నుంచి అలాగా వదిలేశారు. ఆ వదిలేయటం అంటే ఇప్పుడు మనం సినిమా రిలీజ్ ముందు చేయాల్సిన పని ఎక్కువ ఉంటుంది. అంటే సినిమా రిలీజ్ ముందే మెయిన్గా ప్రమోషన్ చేయాలి. ఇప్పుడు చేసి 6 నెలల తర్వాత ఎప్పుడో
పక్కకు పెట్టేస్తే ఇప్పుడు చేసింది ఉపయోగం లేదు. ఏంటంటే మన సినిమా ఉంది అని చెప్పడమే మొదటి అవును. ప్రమోషన్, టీజర్. ఏది అప్పుడెప్పుడు మనం డిసెంబర్లో చేసింది పోలీస్ కంప్లైంట్ అనే సినిమా, ఒక సినిమా చేశారు అనేది తెలుస్తుంది. అంతే. కానీ రిలీజ్ ముందు 10 రోజులు 15 రోజులు కేటాయిస్తే ఆ సినిమా బతుకుతుంది. ఆ సినిమాలో కంటెంట్ గుడ్ ఆర్ బ్యాడ్, బాగుంది బాగలేదని ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ చేయడం అంటే ఒక చిన్న, ఇప్పుడు బంగారం అమ్మే పర్సన్ కూడా డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి పదే 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 పబ్లిసిటీ చేస్తూ గ్రాఫిక్స్ చేసి పెద్ద పెద్ద బంగ్లాలు వీటిలోంచి అన్నీ చూపించడం అంతా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టి ఒక చాక్లెట్ అమ్మాలన్నా కూడా దానికి ఎంతో ప్రమోషన్ చేస్తారు. సో అలాగే సినిమా కోట్లతో నిర్మించేది, కోట్లతో వ్యవహరించేది కాబట్టి ప్రమోషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. అందరూ కూడా నేను అనడం అంటే వరలక్ష్మి గారిని నేను ఒక మాట కూడా చెడుగా మాట్లాడదు, ఓన్లీ సినిమా కోసం మాట్లాడలేదు. ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది. బాధ అంటే ఇంత మంచి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళే లీడ్ కదా, హీరో హీరోయిన్ అన్నీ ఆవిడ తీసుకెళ్ళలేకపోయింది అన్న దీని మీద నేను ఆవేదన చెందాను. సో అదంతా యాక్చువల్గా అందరూ అనుకుంటారు ప్రీ ప్లాన్డ్ ప్రమోషన్ స్టంట్ అని అనుకున్నారు. ఆ స్టంట్ అనుకున్నారు కానీ తర్వాత వాళ్ళకి వాస్తవం తెలిసింది ఏంటంటే జనాల్లో కంటే నా ఎమోషన్ వాళ్ళకి అర్థమైంది. చాలా మంది ఇన్నోసెంట్ అది ఏడవడం అది మనసు నుంచి వచ్చిందండి. నేను నిజంగా చెప్పాలంటే మా సొంత తమ్ముడిని కూడా ఇంతవరకు ఒరే అనేది కూడా లేదు నా లైఫ్లో. సో ఎవరు నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే కుర్రాళ్ళు కూడా ఎవరు కూడా ఒరే అనడం కానీ, లేకపోతే నాకంటే చిన్నవాడు, నా కింది స్థాయి వాడు అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడింది లేదు. సో అందుకే నేనంటే చాలా ఇష్టం అందరికీ కూడా. అలాగే మీడియా మిత్రులు కూడా దాదాపు నేను ఇండస్ట్రీకి 94లో వచ్చాను. 31 సంవత్సరాల్లో ఇప్పుడున్న వాళ్ళు అంటే కొంత తరం వెళ్ళిపోయింది మీడియా వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి నన్ను హగ్ చేసుకొని నన్ను చూస్తే చాలా ఆనందపడేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. చాలా సంతోషిస్తారు, ప్రేమిస్తారు నన్ను. అలాంటిది నేను చాలా ఫీల్ అయిపోయి చెప్పాను. అది కోపం, బాధ కేవలం ప్రొడ్యూసర్స్ గురించే. ప్రొడ్యూసర్ సినిమా చేసాము, వాళ్ళు డబ్బులు పెట్టారు, నాకు రెమ్యునరేషన్ ఇచ్చారు, అయిపోయింది, నాకేం సంబంధం. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కంపల్సరీగా. అలాగే నేను న్యాయం చేయాల్సిన అవసరం మనకుంది కాబట్టి చేశారు. ఆవిడ చెయ్యాలి అన్న దీన్ని నేను చెప్పిన తర్వాత అది చాలా వైరల్ అయ్యింది. వైరల్ అవుతుందని కూడా చెప్పలేదు, నాకు తెలియదు కూడా. అసలు వరలక్ష్మి గారు వస్తే కూడా మీ మూవీ ఇంత వైరల్ కాకపోయేది, వైరల్ అయిపోయింది. కరెక్ట్. మీరు చెప్పినట్టుగానే అన్నారు ఎవరో, వరలక్ష్మి గారు రాకపోయినా కూడా వచ్చినా కూడా ఇంత వైరల్ కాదేమో, ఇంత తెలిసేది కాదేమో జనాలకి. సో ప్రతి ప్రేక్షకుడు ఎక్కడి నుంచో కూడా ఫోన్లు చేస్తున్నారు. అది నిజంగా దేవుడు మీడియా రూపంలో వచ్చేసి మాకు ఆశీర్వదించాడేమో అని అనుకుంటున్నాను మేడం. మీరు పోలీస్ కంప్లైంట్ లో ఏదో అన్నారు కదా, కర్మ రిటర్న్స్ సంథింగ్ ఏమన్నారు కదా. కర్మ రిటర్న్స్ కానీ మీకు ఒక హార్డ్ వర్డ్స్ ఒక గిఫ్ట్ వచ్చేసి, అదే గిఫ్ట్ గా నేను అనుకున్న సామెత అది నిజంగానే మనం తప్పు చేసినా ఉప్పు చేసినా దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడు. అది అలాగే వచ్చిందేమో. నా కష్టాన్ని గుర్తించడానికి మీడియా ఆ దేవుడి రూపంలోని వచ్చి నన్ను కాపాడిందేమో, నా సినిమాని కాపాడిందేమో అని అనిపిస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా ప్రమోషన్కి మీరే ప్రమోషన్ చేసుకున్నారు అనమాట. అదే మేమేంటే అది హార్డ్ వర్క్ చాలా కష్టం. అంటే ఆవిడకి వరలక్ష్మి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.